ప్రైజ్ లార్డ్. ఈ చిన్న వీడియో ద్వారా గుణదల మాత పుణ్యక్షేత్రాన్ని మేము ఎలా సందర్శించాము, ఎలా వెళ్ళాము మేము నీకు చూపిస్తాను. మీరు కూడా రండి. అమ్మ ద్వారా యేసయ్య సిలువ చెంతకు చేరి ఆ గుణదల గుట్ట ఎక్కి మనం కూడా ప్రార్థన విన్నపాలు సమర్పిద్దాము. సో మేము అక్కడ గుణదల వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతో ఆనందంగా అనిపించింది. వెళ్ళేసరికి దివస ప్రసారాధన జరుగుతుంది. అక్కడ ప్రార్థన చేసుకొని ఇంకా గుట్ట ఎక్కడానికి నిర్ణయించుకున్నాము. వెళ్ళే ముందులా మనం అందరం కలిసి జపమాల చెప్దామని అందరము అనుకొని మేము బ్రదర్స్గా అనుకొని ఇంకా జపమాల స్టార్ట్ చేశాము. అయితే వెళ్తూ ఉంటే అసలు ఆ రోజు ఆదివారం రోజున కాబట్టి ఎంతోమంది భక్తులు ఆ రోజు వచ్చినప్పుడు దేవుడికి ఎంతో నాకు ఆనందం అనిపించింది. అసలు మమ్మల్ని కూడా దేవుడు పిలుచుకున్నాడు అని చెప్పి, మరియు వారితో కలిసి మా బ్రదర్స్తో కలిసి ఇంకా నేను జపమాల చెప్పిస్తూ వెళ్ళాము. ఇరువైపులా దైవరహస్యాలు అనగా జపమాల జపించి దైవరహస్యాలు ఉండగా అవన్నీ చూస్తూ మేము జపమాల జపిస్తూ వెళ్ళాము. అమ్మతో కలిసి ప్రార్థన చేస్తూ మరి మేము వెళ్ళేటప్పుడు ఎంతోమందిని మా కొరకే ప్రార్థించమని వారు కూడా ప్రార్థన విన్నపాలు సమర్పించారు. గుణదల మాత దగ్గర మా కొరకు కూడా అమ్మని ప్రార్థించమని మా కొరకు కూడా వేయడమని మాకు చెప్పినప్పుడు మేము కూడా ఆ ప్రార్థనని సమర్పించి అమ్మ స్వరూపం దగ్గర ఫొటోస్ దిగి మరియు అమ్మ మా కొరకు ప్రార్థించు అంటూ అమ్మ దగ్గర ప్రార్థనలు సమర్పించి ఇంకా మరలా ఆ పైన గుట్టకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం. అక్కడి నుంచి వెళ్ళి సిటీ చూస్తుంటే అసలు పరలోకలు ఉన్నట్టుగా అనిపించింది. మరి ఇంకా గుట్ట మీదకి వెళ్తున్నప్పుడు అక్కడ ముడుపులు కట్టిన చెట్టు ఉంది. ఎంతోమంది ప్రార్థన విన్నపాలు అక్కడ సమర్పించారు. వారందరి కొరకు కూడా మేము ప్రేయర్ చేసాము జపమాల చెప్పిస్తూ. మరియు అసలు గుట్ట ఎక్కుతుంటే అసలు పరలోకానికి ఎక్కినట్టుగా నడుచుకుంటూ వెళ్ళినట్టుగా అనిపించింది. మా బ్రదర్స్ అందరం కలిసి ఇంకా ఆ ఇరువైపులా సిలువ మార్గానికి సంబంధించిన గ్రోటోస్ ఉంటే అసలు ఏసియా సిలువలో చూపిన ప్రేమను కల్లారా చూసినట్టుగా అనిపించింది. అక్క మాకు స్వరూపాలాగా అనిపించలేదు, నిజంగానే యేసుప్రభు అక్కడ ఉన్నట్టుగా అనిపించింది. అంత డివైన్ ఫీల్ని తీసుకొచ్చిన గ్రోటోస్ కూడా. ఇంకా సిలువ చెంతకు వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఆ రోజున అసలు ఎండ లేదు. ఏసే తన హస్తాలను పెట్టి నీడ చల్లబరిచినట్టుగా అనిపించింది. మేము ముందుగా భయపడ్డాం కానీ ఎంతో చల్ల గాలితో అక్కడ మేము ఆ సిలువ చెంతకు చేరుకున్నాము. మరియు అక్కడ ప్రార్థన విన్నపాలు సమర్పించి అందరి కొరకు ప్రార్థన చేసి దేవమాత ప్రార్థన కూడా చెప్పి ఇంకా కొబ్బరికాయ కొట్టి ఆనందంగా ఇంకా ఏసీ మమ్మల్ని నడిపించినందుకు ఎంతో ఆనందపడ్డాము. ఇంకా సిలువ వైపు చూస్తుంటే అసలు ఏసీ ప్రేమ నా కళ్ళ ముందులే కనిపించినట్టు అనిపించింది. అక్కడ పావురాలు కూడా ఎగురుతుంటే పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడిని ఒక సన్నిధి అనుభవించాము. మరి అక్కడే ఆహారం తినేసి అక్కడ నుంచి సిలువ వైపు చూస్తుంటే ఆ కలువరిగిరిలో యేసు ప్రభు సిలువ చూసినట్టుగా అనిపించింది. మరి అక్కడ నుంచే లేక సిటీ చూసాము. చిన్నప్పుడు నేను అక్కడనే తలనీరాలు సమర్పించాను. నా చిన్న పుట్టింటికలు ఇక్కడే తీశారు కాబట్టి ఇక మరలా నాకు తీసుకోవాలని ప్రేరణ వచ్చింది. కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా నేను కూడా అక్కడ గుండె చేయించుకున్నాను. ఇంకా కిందకి వచ్చిన తర్వాత ఇంకా ఆనందంగా ఒక నూతన జీవితం వచ్చినట్టుగా అనిపించింది. ఇదంతా మీరు కూడా వెళ్ళాలని మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాను. గుణదల మాత వందనం.